నిరంతరం ఉద్యమాల్లో ఉంటూ అదేవిధంగా ఏదైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడతామనే దగ్గర నుంచి కూడా నిరసన ప్రదర్శనలు అనేది రోజు ఒక దగ్గర చేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే, మీరు ఏదేమైనా ఇప్పటికైనా రేపు ఏదైతే మీరు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రులకు కూడా చెప్తా ఉన్నాం. మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు లక్షలాది కుటుంబాలు రూపాయి తీసుకోకుండా పార్టీ కోసం పనిచేసినాయి. మొన్న కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మీరు చూసుకోవచ్చు, ఉద్యమకారులు పోయి అక్కడ కూడా పనిచేసి గెలిపించినారు. కానీ ఆ తర్వాత కూడా చెప్పినాం, ఎందుకంటే ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో పనిచేసేటప్పుడు కూడా ముందే చెప్పినాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, ఇదే ఆఖరికి మీకు ఆఖరి అవకాశం ఇస్తూ ఉన్నాం. మీరు ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు అనేది మీరు ఆచితూచి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవన్నీ ఏర్పాట్లు చేయొద్దు, ఆంధ్రలో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దు. రోషయ్య విగ్రహం పెట్టినప్పుడు కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం. రేపు ఏదో ఎన్టీఆర్ విగ్రహం కూడా ఏదో కాంస విగ్రహం పెడతాను వాడు బీఆర్ఎస్ వాడు అంటాడు, వీడేమో విగ్రహం పెడతా అంటాడు. దీన్ని పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులు చేసి తెలంగాణ సంఘాలు, వివిధ తెలంగాణ పార్టీలు, మిగతా వ్యక్తులు కూడా ఖండిస్తున్నారు. కాబట్టి ఇవాళ కవులు కళాకారులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇలా ఇక్కడికి వచ్చినాం. ఇది లాస్ట్ హెచ్చరిక. రేపు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయొద్దు. దీని మీద ఇవాళనే నిర్ణయం తీసుకొని దీన్ని ఇంకెక్కడైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్తూ, ఏదైతే రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్నీ ఒక పెద్ద ఎత్తున కూడగట్టుకొని ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే, అక్క ఇంతకుముందు మాట్లాడుతూ ఏం చెప్పింది, కూలగొడతాం అని చెప్పింది. ఎందుకు అక్కకు అంత కోపం వచ్చింది? అరే మా బిడ్డలు 60 ఏండ్లు మీరు మనందరం తెలుగులో అనేటువంటి ముసుగుతోని మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు దోసుకొని పోయారు, మా యాసని, మా భాషను అవమానించారు. వందలాది మంది మా బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. ఎండకెండుతూ, వానకు దడుస్తూ, చలికి వణుకుతూ, ఆటలాడుతూ రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేశాం. మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరికోసం చేసుకున్నాం? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని రోడ్డుకి ధర్నా చేసిండా అని ఎవరు చేయలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుండు? జై తెలంగాణ అన్నటువంటి కేసీఆర్నే తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి ప్రజలు, నువ్వు చంద్రబాబు నాయుడు కనసనలో పనిచేసి ఆంధ్ర వల్ల విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెడతాం అని అంటే, ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ వైఖరిని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టడానికి ఇష్టపడట్లేరు. కాబట్టి మీ పద్ధతిని మార్చుకో. ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, మన కిష్టయ్య చచ్చిపోయిండు, కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహం పెట్టండి. పోలీస్ అయినది అమరుడైంది కదా, పోలీసు వాళ్ళది పెట్టండి. మా తెలంగాణ అసెంబ్లీ ముందు తీసుకొచ్చి ఆంధ్రలో విగ్రహాలు పెడతావా? నీ అమరావతిలో తీసుకొచ్చి పెట్టినా మీ అమరావతిలో మేము కూడా తీసుకొచ్చి పెట్టవా? మా గద్దర్ అన్నది, మా గూడ అంజన్నది, లేకపోతే మా అందశ్రీ గారిది, మా దాశరథి గారిది తీసుకొచ్చి పెట్టవా? ఇది ఒక రకమైనటువంటి ఆంధ్ర ఆధిపత్యం. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నామో ఏం లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తాం, ఎన్టీ రామారావు విగ్రహం తీసుకొచ్చి పెడతా అంటే సరే ఓకే, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదని ఊరుకున్నాం. ఈయన ఏందండి, ఈయన ఏమైనా సామాజిక ఉద్యమకారుడా? ప్రజా చైతన్యం కోసం ఏమైనా పాటపాడినోడా? మా గద్దరన్నలాగా గోషి గొంగడేసినోడా? మా విమలకలాగా గోషి గొంగడేసి పేద ప్రజల కోసం ఏమైనా విముక్తి పాటలు పాడినోడా? పైసల కోసం కమర్షియల్ కళాకారుడు. తెలంగాణ స్వర్ణయుగం కావాలన్నటువంటి పదాన్ని చేసిన పాడుతా ఉన్నాడు. అందుకు సాక్ష్యం అంతటిపల్లి నాగరాజన్న, అప్పుడు ఉన్నటువంటి రసమయ్య బాలకిషన్ గారు. సాక్ష్యాలు కావాలంట. ఏం కావాలి సాక్ష్యాలు? చచ్చిపోయిన వాళ్ళు ఆయన అన్నాడో లేదో అని అంటాడు. తీసుకోండి. ఇది పద్ధతి కాదండి. ఇది ఆంధ్ర ఆధిపత్యం. 60 ఏండ్లు తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, మా యాస, మా భాష, మా వీరులు. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, నమ్మే వాళ్ళ నమ్మల వల్ల కాదు, మా నేల కోసం పనిచేసిన వాళ్ళ కాదు అనేది మాకు ఇంపార్టెంట్. కాబట్టి అక్క మేము కూల్చదలుచుకోవట్లేదు, మేము ఏమంటున్నాం చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి తిరుగుబాటు రాకముందే పద్ధతి ప్రకారం మీరు ఈ విగ్రహాన్ని తీసేసి అందమైన విగ్రహాన్ని తీసుకొని పోయి అమరావతిలో పెట్టుకోండి. నీకు నచ్చితే, నీకు అంతకు ఇష్టమైతే నీ ఇంట్లో పెట్టుకో. రేవంత్ రెడ్డి మమ్మల్ని అందరిని పిలువు, మేము కూడా వచ్చి పూలు ఇస్తాం ఆయనకు. కవర్దా తీసేయాల్సిందే విగ్రహం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.